హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. సాంఖ్యయోగములో ఆఖరి ఘట్టమైనటువంటి స్థితప్రజ్ఞుని లక్షణములు, అదేవిధంగా ఆ స్థితప్రజ్ఞత కొరకు మనం చేసే సాధనల గురించి చూస్తున్నాం. ఇప్పుడు ప్రారంభంలో లక్షణములు చెప్పాము, తరువాత సాధనలు కూడా చూసాం. ఏంట సాధనలు? ఇంద్రియ నిగ్రహం చాలా అత్యావశ్యకం. ఎందుకంటే మనం ఎంతో సాధనతో కర్మయోగము ద్వారా, అంతఃకరణ శుద్ధి, శ్రవణము ద్వారా ఆ యొక్క అజ్ఞాన నాశనం చేసే ప్రజ్ఞ సంపాదించుకున్నాము. వాటిని మనము రక్షించుకోవాలి. అంటే ఈ ఇంద్రియముల బారి నుండి మనము రక్షించుకోవాలి. ఎల్లవేళలా సావధానంగా, అప్రమత్తంగా ఉండాలి ఇంద్రియములు, మనస్సు. ఒకవేళ వెంటనే ఏమైనా సరే చిన్న ప్రమాదవశాత్తు ఇంద్రియములు, మనస్సు బయటికి లాక్కొని పోయాయి అనే ఒక స్ఫురణ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ తాబేలు వలె వెనక్కి లాక్కోవాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి బోటు ఎలాగైతే ఈదురుగాలులకి కొట్టుకుపోతుందో, మన యొక్క వివేక విజ్ఞానంతో పాటు మనం కొట్టుకుపోతాము అని చెప్పారు. మరి ఎవరైతే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా బాగా సాధించి మనస్సును, ఇంద్రియములను తన ఆధీనములో ఉంచుకున్న సాధకులు దేన్ని అంటుకోరు. శుభం కలిగిన అశుభం కలిగిన నిరంతరము దుఃఖించరు. వీని వెంటనే తన స్వరూప స్థితిని జ్ఞాపకం చేసుకొని బయటపడతారు. వారి యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది, స్థిత ప్రజ్ఞగా ఉంటారు. ఇది చెప్పారు ఇప్పటి వరకు. అయితే మళ్ళీ ఈ యొక్క స్థిత ప్రజ్ఞ యొక్క గొప్పతనం మళ్ళీ చెప్తున్నారు. ఏంటంటే నిన్న 69వ శ్లోకం చూపించాం, కానీ కొంతమందికి అర్థం కాలేదని నాకు తెలిసింది. దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే, జ్ఞాని దృష్టి ఒక రకంగా ఉంటుంది, అజ్ఞాని యొక్క దృష్టి వేరే విధంగా ఉంటుంది అని చెప్పడానికే ఈ శ్లోకం. అంటే పగలు సూర్యుని యొక్క ప్రకాశాన్ని చూస్తూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా మన యొక్క కార్యక్రమాలు ఎలా అయితే చేస్తామో, కానీ ఈ సూర్యప్రకాశానికి చూడకుండా కన్నులు మూసుకొని ఉంటుంది గుడ్లగోబ. అంటే
ఏ ప్రకాశాన్ని మనం దర్శించి ఆనందంగా ఉంటున్నామో పగలు, గుడ్లగూబకి ఆ ప్రకాశాన్ని దర్శించే దృష్టి లేదు. రాత్రిపూట మనం ఏ రాత్రికి మనము విస్మరించి నిద్రపోతామో ఆ రాత్రిలోనే ఆనందపడుతూ కేరింతలు కొడుతూ ఉన్నటువంటి గుడ్లగూబ అంటే పగలకి మనము నిత్యం పగలనే ఈ ప్రకాశంలో మనం ఆనందంగా ఉన్నప్పుడు గుడ్లగూబ అంటే ఔల్ నిద్రపోతున్నది. రాత్రిపూట నిశ అంటే రాత్రి మనందరము నిద్రపోతుంటే గుడ్లగూబ మెలకువగా ఉంటున్నది. దీన్ని స్థితప్రజ్ఞుడికి అజ్ఞానికి ఎలా కంపేర్ చేయాలి అంటే, స్థితప్రజ్ఞుడు వ్యావహారిక ప్రపంచంలో ఉంటారు, అజ్ఞానులు కూడాను వ్యావహారిక ప్రపంచంలోనే ఉంటారు. అంటే ఇద్దరూ ఒకే సంసారంలో ఉన్నారన్నమాట జగత్తులో. కానీ జ్ఞాని యొక్క దృష్టి ఏంటి? ఈ నామరూపాలకి ఆధారంగా ఉన్న సత్తు చిత్తు ఆనంద సచ్చిదానంద అంటే నా ఆత్మయే. అంటే వ్యావహారిక జగత్తులో ఉన్నటువంటి నామరూపాల ఆకర్షణలకి నిద్రపోతాడు అని అర్థం. అంటే దాన్ని దర్శించడు స్థితప్రజ్ఞుడు. మరి ఏమిటి నిత్యం దర్శిస్తుంటాడు? ఆ వెనుక ఉన్న సత్యాన్ని దర్శిస్తుంటాడు. అజ్ఞానులు నామరూపములు పైన కనిపిస్తున్న ఆ నామరూపములకే సత్యమని భ్రమిస్తుంటారు. వాటి వెనుకున్న సత్యానికి నిద్రపోతారు అంటాడన్నమాట. ఈ భాష అలా ఉంటుంది అనమాట. అంటే నిద్రపోవడం అంటే ఏంటి? విస్మరిస్తాడు, సత్యాన్ని విస్మరిస్తారు. దీన్ని మనం చాలా ఉదాహరణ చెప్పాము ఇప్పటికే. బంగారం షాప్కి వెళ్తే జ్ఞాని స్థితప్రజ్ఞులు అజ్ఞాని ఇద్దరు బంగారం షాప్కి వెళ్తే బంగారాన్ని చూస్తూ ఆభరణముల పైన విస్మరిస్తాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఆభరణాలు మర్చిపోతాడు, ఆభరణముల దృష్టి ఉండదు. అజ్ఞానికి ఆభరణములు ఇలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు, అది అందంగా ఉన్నది. నామరూపముల ఆభరణములపైనే దృష్టి ఉండి బంగారం దృష్టి లేకపోవడం అజ్ఞాని. సముద్ర తీరములో నీటిపైన దృష్టి పెట్టి కెరటములు అలలు బుడగలు వాటిపైన దృష్టి లేకుండా ఉండడము స్థితప్రజ్ఞులు. అల పెద్దది, ఇది చిన్నది, అది కొట్టుకుపోయింది అని ఈ అలలు బుడగలు తరంగాలపైనే దృష్టి ఉంచి నీటి దృష్టి లేకపోవడము అజ్ఞానులు. మట్టితో చేసిన పాత్రలు అన్నీ ఉండేటప్పుడు కప్పు, సాసర్, జగ్గు, ప్లేటు, కుండ ఈ నామరూపాల పైన దృష్టి ఉంచి మట్టి దృష్టి లేకపోవడము అజ్ఞాని. ఈ నామరూపముల వెనక ఉన్న మట్టి దృష్టి కలిగి పాత్రలపై దృష్టి లేకపోవడము స్థితప్రజ్ఞులు. సినిమా హాల్లో
ఆ పాత్రలు వస్తున్నాయి, పోతున్నాయి, డ్యాన్స్ వేస్తున్నాయి, అనేక రకములు చేష్టలు జరుగుతున్నాయి. దేనిపైన? తెరపైన. ఆ పాత్రల్లో లీనమయ్యి భావోద్వేగాలకు గురై ఉన్నటువంటి వారు తెరని మరిచిపోయి పాత్రలే నిజమనుకుని ఉన్నవారు అజ్ఞానులు. ఆ పాత్రలు కేవలము కల్పితాలు, వెనుక ఉన్న తెరయే సత్యం అని తెర దృష్టి కలిగి పాత్రలను విస్మరించే దృష్టి కలిగిన వారు స్థితప్రజ్ఞులు. ఈ మాత్రం తెలుసుకుంటే శ్లోకం అయిపోయింది, చాలా సులభం అయిపోయింది. యా నిశా సర్వభూతానాం అంటే ఏంటి? స్థితప్రజ్ఞులు ఆత్మభావనతో ఉండి ఈ వ్యావహారిక ప్రపంచానికి విస్మరించి ఉంటారు. అంటే యా నిశ, ఏదైతే ఈ చీకటి అన్నిటికీ సర్వ ప్రాణులకి ఉన్నదో, అంటే ఏంటి? ఈ ఆత్మతత్వం అనేది పాపం అజ్ఞానంగానే తెలియకుండానే ఉంటుంది అన్ని ప్రాణులకి. కానీ ఆ ఆత్మతత్వం అనే వెలుగులో సంయమి అంటే స్థితప్రజ్ఞులు మేల్కొని ఉంటాడు. ఈ వ్యవహారిక జగత్ అనే చీకటి సకల ప్రాణులకి, ఈ నామరూపమనే జగత్తు సకల ప్రాణులకి ఓహో ఎంతో భోగములు, ఆనందము, ఆకర్షణగా ఉంటే ఈ భోగములన్నింటి యందు స్థితప్రజ్ఞుడు మరిచిపోయి ఉంటారు. యస్యాం జాగ్రత్త అంటే ఏదైతే స్థితప్రజ్ఞులు తన సత్యము యందు మేలుకొని ఉంటాడో అది మిగతా ప్రాణులకి చీకటి. ఏదైతే ఈ సత్యాన్ని మరిచిపోయి ఈ సత్యమునే అనే చీకట్లో ప్రాణులన్నీ ఉంటే ఆ యొక్క సత్యము యందు మెలకువగా స్థితప్రజ్ఞులు ఉంటారు. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఏదైతే ఈ ప్రాణులన్నిటికీ పగలపోట్లాగా ఈ నామరూపాలే సత్యం అనుకొని ఉన్నాయో వాటి యందు మునేహే అంటే స్థితప్రజ్ఞులు నిష్ఠా చీకట వలె దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అంటే స్థితప్రజ్ఞ యొక్క గొప్పతనం అన్నమాట ఈ శ్లోకం. అంటే అందరూ కూడాను పార్టీలు, దావత్తులని ఎగురు గంతులు వేస్తుంటారు. స్థితప్రజ్ఞులేటి? ఓహో, ఇది కేవలము ఒక రకమైన ఆకర్షణ, ఇది అనిత్యములు, కేవలం అనిత్యములు, ఇవి సత్యము కాదు అనే దృష్టి కలిగి ఉంటాడు అన్నమాట. అప్పుడు మరి ఏదైతే సచ్చిదానంద సత్యం అని స్థితప్రజ్ఞుడు దాని మీద దృష్టి పెట్టి చింతనతో ఉంటాడో అది మిగతా ప్రాణులకి, మనుషులకి పూర్తిగా అవగాహనే ఉండదు. అంటే స్థితప్రజ్ఞుడు ఉండే సత్యము యందు మిగతా మనుషులందరూ అసలు విస్మరించి కనీసం ఆ దృష్టి ఉండదు అని చెప్తున్నారన్నమాట. ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఆపూర్యమానమచల ప్రతిష్టం ఆపూర్యమానమచలప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే
तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी स शान्तिमाप्नोति न कामकामी स शान्तिमाप्नोति न कामकामी आपूर्यमानमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् आपूर्यमानमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् आपूर्यमानमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈ శ్లోకం అంటే జీవనముక్తుల యొక్క అల్టిమేట్ స్థితి అన్నమాట. జీవనముక్తుల యొక్క అల్టిమేట్ స్థితి ఏం చెప్తున్నారంటే, వారు ఒక సంపూర్ణంగా నిండి ఉన్న ఒక సముద్రములాగా నిలకడగా ఉంటారు. అంటే సంపూర్ణంగా ఎలా ఉంటుంది? సముద్రముకి ఎప్పుడైనా ఎండాకాలం నదుల్లాగా ఏమైనా బయట నుండి వచ్చే నీరుపై ఆధారపడి ఉంటుందా? లేదు, అస్సలు ఆధారపడు. అయితే ఒకసారి నదులు సముద్రం పైన విర్రవీగాయంట. చూడు, మేము గ్యాలన్స్ వాటర్ నీతో పోస్తూ నీ అందు నీరు కలుపుతున్నాం కాబట్టి నువ్వంత ఫుల్గా సంపూర్ణంగా ఉన్నావు. మేమే గనక నీ అందు కలవకపోతే నీ పరిస్థితి ఏంటి అని నదులు అన్నాయంట సముద్రంకి. ఓహో అవునా, అలాగా, అయితే మీ నీరు నాకు అక్కర్లేదు అన్నది సముద్రం. ఎందుకంటే వాస్తవానికి సముద్రము నీరే ఆ యొక్క వేడికి పైకెళ్ళి మేఘములుగా మారి మళ్ళీ వర్షపు నీరుగా వస్తుంది కదా. అంటే నదుల యొక్క ఉనికి అస్తిత్వం కూడా సముద్రమే. అందువలన గంగా నది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ ఈ నీరు కలిసినా కలవకపోయినా వర్షములు పడినా ఏమైనా లేకున్నా సముద్రం ఎప్పుడు కూడాను సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అందువలన ఈ సముద్రపు నీటిలో మీరు 1000 బకెట్లు నీరు తీసినా, 10,000 బకెట్లు నీరు పోసినా పెద్ద తేడా ఏమీ ఉండదు. అందువలన నదులు నీరు వస్తున్నది, కలుస్తున్నది, అలానే ఉంటున్నది. నదుల నీరు రాకుండాను అలానే ఉంటున్నది. ఆ స్థితి స్థితప్రజ్ఞులైనటువంటి మీకు ఆ స్థితి కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే పర్యాప్త కామాహ, అసలు కోరికలు తీర్చుకోవాలి అని వాటి వెంట పడే అవకాశం అనేది ఉండదు. మీకు చిన్న కథ చెప్పాలి. యయాతి స్టోరీ ఉన్నది మహాభారతములో, భాగవతంలో కూడా. ఆయన తన యవ్వనమంతా కోరికల్లో పడి తీర్చుకుంటూ అలాగ పరుగులు తీశారు. అనేక భోగములు. నెమ్మదిగా ముసలి తన వృద్ధాప్యంలో ప్రవేశించారు. కోరికలు తీరలేదు, పెరుగుతూ ఉన్నాయి ఇంకా. అయితే వెంటనే ఆయన ఏం చేశారు? గురువు గారి దగ్గరికి వెళ్ళారు, శుక్రాచార్య. ఆయన, మరి నేనేం చేయాలి? గురువు గారు మీరు ఏం చేసినా సరే నాకు మరొకసారి యవ్వనం కావాలి అంటారు. కుదరదు నాయన అంటారు. ఆయన పట్టుబట్టి గురువుని ఒప్పిస్తే
చివరికి నా యొక్క తపశ్శక్తి అంతా పెడతాను, కానీ ఎవరైనా ఒక యవ్వనం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, నీ వృద్ధాప్యం వాళ్ళకి ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను అంటారు. ఎవరు ఒప్పుకుంటారండి? చివరికి ఎవరో పితృవాక్య పాలన చేసే శ్రీరామచంద్రుడు లాంటి ఉంటారు, ఎవరో ఒకరు. వారి చిన్న పుత్రుడైనటువంటి ఒక అతను ఒప్పుకున్నారు, అలాగే తీసుకున్నాడు. మళ్ళీ భోగములు అనుభవిస్తూ అనుభవిస్తూ మళ్ళీ వృద్ధాప్య స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది మళ్ళీ యయాతికి. ఎందుకంటే ఒక కోరిక తీర్చామనుకోండి, మళ్ళీ 10 కోరికలు పక్కనే ఉంటాయి రెడీగా. తీరలేకుంటే కోపము క్రోధంలో పడిపోతాం, తీరుతుంటే మరి 10, 20 అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు యయాతికి ఒక మంచి జ్ఞానోదయం అయ్యింది. నజాతు కామ కామానాం భోగేన ఉపశామ్యతి అవిషా కృష్ణవత్నేవ భూయ ఏవాభివర్ధతే అన్నాడు. ఏ ప్రజలారా, మీరందరూ ఒక్కొక్క యవ్వనమే మీరు పొందుతున్నారు, కానీ మా గురువు గారి కృప వలన నేను 2 యవ్వనములు పొందాను. కానీ చివరికి ఆ కోరికలనే వలలో పడి, ఆ లాలస లంపట్లో పడి నా పురుషార్థం కోల్పోయాను. అంటే మనిషిగా పుట్టి ఏది పొందాలి, దేన్ని చేరుకోవాలి, ఇప్పుడే మనం చూసాము ధ్యానములు. మీ హృదయ స్పందన వెనక ఉన్నటువంటి మొట్టమొదటి దర్శనము అనుగ్రహము, అహం నేను అనే అదే చిదానంద రూప శివ. దాన్నే ఉపనిషత్తులు విష్ణోహో పరమం పదం అన్నారు. దాన్నే మాండూక్య ఉపనిషత్తులు లాంటి ఉపనిషత్తుల్లో అదే శాంతము శివం చిదానంద రూపం అన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా బహిర్ముఖంగా కోరికల వలలో పడిపోయాను, హే భగవన్ అని ఈ ఉపదేశం సమాజానికి అందించారు. కాబట్టి స్థితప్రజ్ఞుడికి ఎటువంటి బయట నుండి పొందాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి ఆయన సముద్రం వలె ఉంటారన్నమాట. అందువలన చిన్న చిన్న కోరికల్లాగా భోగ వస్తువులు ఆయనకి వచ్చినప్పటికీ వాటితో మమేకము, వాటికి చెల్లించడం అనేది జరగదు. కాబట్టి ఆ విధంగా స్థితప్రజ్ఞులు ఎప్పుడు కూడాను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటారు. వారి లోపల ఉన్నటువంటి పరిపూర్ణతయే బయటికి ప్రేమగా ఆనందంగా ప్రకటమవుతున్నది. వాస్తవానికి వారే నిజమైన ఆనందాన్ని ప్రేమను పంచగలరు. వారే నిజమైన సమాజానికి సేవ చేయగలరు. వారు చేసినటువంటి కర్మయోగం ద్వారా వారు చేసినటువంటి సేవయే 100కి 100% నిస్వార్థంగా ఉండగలుగుతుంది. మరి మిగతా అన్ని సంబంధాలు పెట్టుకొని ప్రతిదీ ఆశాపాశాల్లో తగులుకొని పేరు ప్రఖ్యాతులు వెంట పరుగులు తీసేవారు సేవ చేస్తున్నామని పేరు పెడతారు బ్రాండ్లు తప్ప, వాస్తవానికి అది నిజమైన యథార్థ సేవ జరగదు. ఆ సేవ అనేది అసాధ్యం. కాబట్టి ఎప్పుడైతే అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రంలో ఎటువంటి తేడా కనిపించదో, తద్వత్ కామాయం సకల కామాహ, ఈ స్థితప్రజ్ఞ యందు వచ్చిన ఆయన యొక్క శాంతికి ఆనందంకి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకు? ఆయన పరమ శాంత స్థితి శివ స్థితిలో ఉంటారు. నకామకామి, ఆ పరమశాంత శివస్థితి ఈ కామాలు భోగములు ఎంట పరుగులు తీసేవారికి ఉండదు. అందువలన ఏమంటున్నారు? ఆపూర్యమానం అచల ప్రతిష్టం. ఆపూర్యం అంటే సంపూర్ణ పరిపూర్ణంగా నిండి ఉన్న, అచలం అంటే కదలనటువంటి, ప్రతిష్టం స్థిరంగా ఉన్నటువంటి సముద్రం వలె ఎలాగైతే సముద్రం ఉందో, యద్వత్ ఏ విధంగా ఉంటుందో అన్ని నీరు జలములు దాంట్లో ప్రవేశిస్తున్నాయి. తద్వత్ అదే విధంగా యం అంటే స్థితప్రజ్ఞం యందు జ్ఞాని యందు
సర్వే కామాహ ప్రవిశంతి అంటే ఈ యొక్క చుట్టాలు బంధువులు వీళ్ళందరూ కెరటాలు బుడగలు చిన్న చిన్న నదులు పిల్ల కాలువలతో సమానం అన్నమాట. ఇవన్నీ కూడా సర్వే కామాహ ప్రవిశంతి ఎవరిలో స్థిత ప్రజ్ఞులు యందు ప్రవేశిస్తాయి. నదులు సరస్సులు కాలువలు ఎలాగైతే సముద్రంలో ప్రవేశిస్తాయో అందుకే ఈ యొక్క సంబంధాలు అమ్మ అంటే తల్లి ఒక కెరటము ఒక నది లాగా, నాన్న ఒక నది, అక్క చెల్లి, భార్య భర్త, పిల్లలు, కుమారులు కుమార్తెలు, బంధువులు మిత్రులు, యజమానులు అందరూ కూడా మీ యొక్క శాంతి సముద్రములో వాళ్ళు కెరటములు బుడగలు అలాగే నదులుగా వచ్చి మీలో కలుస్తున్నవి. మీరు ఎప్పుడు పెరగరు తరగరు. సదా మే సమత్వం నా ముక్తిర్న బంధ. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం. సదా మే సమత్వం న ముక్తి న బంధ. చిదానంద రూప శివోహం శివో అని మీరు ఆ చిదానంద స్థితిలో ఉంటే ఇవి చిన్న చిన్న కాలువ నది నీరులాగా వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ స్థితి ఊరికలి వెంట పరుగులు తీసేవారికి అసలు కనీసము గంధ మాత్రం కూడా వాళ్ళకి వాసన తగలదు అంటున్నారు. తర్వాత విహాయ కామాన్యః సర్వాన్ విహాయ కామాన్యః సర్వాన్ విహాయ కామాన్యః సర్వాన్ పుమాశ్చరతి నిస్పృహః పుమాంశ్చరతి నిస్పృహః పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి 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 విహాయ కామాన్యః సర్వాన్ పుమాంచరతి నిస్పృహః విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క స్థిత ప్రజ్ఞుల యొక్క సహజ లక్షణం సహజ గుణం ఎలా ఉంటుంది కొనసాగింపు అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 చూసాం. యానిస సర్వభూతానాం ఆపూర్యమానం అచల ప్రతిష్టం. ఎలాగైతే నామరూప ప్రపంచము యందు చీకటిగా పరిశీలి అంటే చీకటి ఎలాగైతే మనం పడుకుంటామో ఈ నామరూప జగత్తు యందు ఆ చీకటిగా దృష్టితో చూస్తారు. వాటి వెనకున్న సత్యం యందే నిరంతరము మేల్కొని ఉంటారు. అది చూసాం. అదేవిధంగా సముద్రం వలె స్థిరంగా చలించకుండా సంపూర్ణంగా ఉంటారని చెప్పాం. ఇప్పుడు ఎవరైతే యహ అంటే ఇక్కడ యహ అంటే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా, భగవద్గీత మొత్తము కూడాను యహ సహ అని ఉంటుంది. యహ అంటే ఏంటి? ఎవడైతే, సహ అంటే వారు, ఆయనే. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు కాబట్టి కృష్ణ పరమాత్మ పుల్లింగాన్ని సంబోధించి చెప్తున్నారు ప్రతిసారి. మనం ఎలా అర్థం చేసుకోవాలి? యహ అంటే ఎవరైనా, ఎవరైతే. ఇక్కడ ఆడవారు మగవారు అని కాదండి.
ఎవరైనా, ఎవరైతే, యహ ఎవరైతే, పుమాన్ అంటే సాధకులు. ఇక్కడ పుమాన్ అంటే మళ్ళీ మగవాళ్ళకి వస్తుంది. అది మీరు జాగ్రత్తగా నేను చెప్తుంది అర్థం చేసుకో. ఎందుకు, మా గురు పరంపర, ఋషుల పరంపర నుంచి ఏదైతే వచ్చిందో అది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. యహ అంటే ఎవరైతే, పుమాన్ ఏ వ్యక్తి, ఏ సాధకులైతే, ఏ స్థితప్రజ్ఞుడు అనుకోండి. ఇప్పుడు స్థితప్రజ్ఞ స్థితికి వచ్చాడు. ఒకప్పుడు సాధకులు, ఇప్పుడు స్థితప్రజ్ఞులుగా మారారు. ఒకప్పుడు మీరు గీత ప్రారంభించేటప్పుడు సాధకులు, ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞులుగా పరిణితి చెందారు. అంటే ఎవరైతే, ఏ స్థితప్రజ్ఞులైతే సర్వాన్ కామాన్ విహాయ అంటే చూడండి, మన లోపల ఉన్నటువంటి పూర్తి కోరికలన్నీ జారిపోతాయి. ఎప్పుడు జారిపోతాయి? మీరు పూర్తిగా సంపూర్ణత కలిగి లోపల ఉండే ఆనందముతో, ఆ ప్రశాంతంగా చిత్తముతో, సంతోషంతో, ప్రశాంతతగా ఉండేటప్పుడు చిన్న చిన్న చిలిపి కోరికలు మీకు కావాలా? ఒక్కసారి మనము మార్కెట్కి వెళ్ళామనుకోండి, మన పిల్లలు తీసుకొని, అక్కడ టాయ్ షాప్ ఉంటుంది, బొమ్మలు అమ్ముతుంటారు. అవన్నీ మనం చూస్తుంటాం, కానీ వాటి మీద మనకి వ్యామోహం కలగదు కొని ఆడుకోవాలని. కానీ పిల్లలకి బొమ్మలు కొనాలని చెప్పి అసలు ఎంతటి ప్రయత్నం చేస్తాడంటే కింద మీద పడిపోయి మిమ్మల్ని ఇంకా ఒక అడుగు ముందుకు వేయనివ్వరు. ఆయనకి బొమ్మల పైన ఉన్న దృష్టి, కోరిక మీకు లేదు. ఎందుకు లేదు? మీరు సంపూర్ణంగా ఉన్నారు బొమ్మలతో కంపేర్ చేసుకుంటే. అదేవిధంగా ఈ ప్రపంచములో ఉన్న ప్రతి కోరిక, ప్రతి ప్రాపంచిక వస్తువు కూడా మీకు ఆ యొక్క టాయ్స్తో సమానం అన్నట్టు, బొమ్మలతో సమానం. ఎందుకు? అనంతమైనటువంటి బ్రహ్మానంద, అనంత ఆత్మానందాన్ని మీరు నిత్య నిరంతరం అనుసంధానం అయి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచం అంతా మీకు బొమ్మలు కాకపోతే ఇంకేమవుతుంది? వాటి నుండి పూర్తిగా మీరు విహాయ విడిచిపెట్టేశారు. అవి మీ నుండి జారిపోయాయి. ఏంటి? నిస్పృహ అంటే వాటి నుండి గంధ మాత్రం వాసన కూడా మీలో లేదు. వాటి యొక్క లేశమంతా కూడాను రుచి వాటి మీద మీకు లేదు. ఎటువంటి స్పృహ అంటే వాటిని తగులుకొని ఆ యొక్క పట్టుకొని వేలాడే ఆ యొక్క ఎటువంటి లేశవంతమైనటువంటి వాసన కూడా మీలో లేదు. పూర్తిగా ప్రక్షాళన అయిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మ ఎలాగైతే మన బట్టలను ప్రక్షాళన చేస్తుందో, ఈ పూర్తి బ్రహ్మానంద ఆత్మానంద అనుభవం మీ యొక్క నిరంతరము ఆ లోపల నుండి మీరు ఆనందాన్ని ఎలాగ ట్యాప్ చేశారు. మీరు ఇంతకుముందు మనం చూసాము, యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే. మంచి నీటి జలాశయం మన దగ్గరికి మనం అందుబాటులో ఉండేటప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీ కొలాయి దగ్గరికి వెళ్ళి మనం లైన్లో నిలబడతామండి? అస్సలు నిలబడం మనం. ఎందుకు? మంచినీరుగా ఉన్నటువంటి జలాశయం మన చుట్టూ సంపూర్ణంగా ఉన్నది నీరు. అలాంటప్పుడు బావిల దగ్గరికి వెళ్ళి అమ్మలక్కలు నాకు కావాలంటే గొడవలు పడతామండి? పడము. అదేవిధంగా ఆత్మానంద స్థితిలో నిరంతరము ఆ యొక్క స్థిత ప్రజ్ఞత, నిధిధ్యాసనలో ఉంటున్నటువంటి స్థిత ప్రజ్ఞులు మొత్తం కోరికలన్నీ కూడా విహాయ గివిట ఇచ్చేసారు, బయటికి త్యాగమైంది. నిర్మమః నిరహంకార. ఈ రెండు మనకి ఒక రెండు తాళ్ళతో కట్టిన బంధనాలు లాంటివి. అహంకారము, మమకారము. నేను కర్తను, నేను సాధించాను, నేను కట్టాను, నేనే తెచ్చాను, నేనే కలిపాను. ఈ రకమైనటువంటి కర్తృత్వ భావన ఏదైతే ఉందో దాన్ని అహంకారం అంటారు. అంటే ఇది డమ్మీ నేను అని అర్థం. ఒరిజినల్ నేను ఎవరు? చిదానంద రూప శివ. మరి డమ్మీ అహంకారం డమ్మీ అంటారు. అందుకే ఈ డమ్మీతో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నేనే నిజమని భ్రమని మీకు భ్రమలోకి నెట్టి ఈ అహంకారం లాక్కుపోతుంది మీకు ఎక్కడికో. అప్పుడు మీరు కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టు ఉంటుంది అనమాట. కుక్క వెళ్ళిపోతుంది, అహంకారం పోతుంది, మనం పోతాం అహంకారంతో పాటు అని అర్థం. కాబట్టి అలాంటప్పుడు అహంకారం లేకుండా మమకారం అంటే నాకు నా యొక్క సంబంధం,
ఐ వాంట్, నేను, నాకు కావాల్సింది అని వెంట పడుతుంటాం. రిలేషన్స్ అవని, వ్యక్తులు అవని, వస్తువులు అవని, అధికారం అవని, ఏదైనా నేను నాది. ఈ రెండింటిని విడిచిపెడితే, అందుకే భాగవతులు ఏం చెప్తారు, దామోదరుడికి ఆ ఉదరంకి కట్టడానికి యశోదమయ్యకి 2 అంగుళాలు సరిపోలేదంట. ఎంత పెద్ద తాడు తెస్తున్నా 2 అంగుళాలు మాత్రం తక్కువగా ఉన్నది అంటారు వాళ్ళు. ఆ 2 అంగుళాలు ఏంటంటే అహంకారము, మమకారము. నా పుత్రుడు, కృష్ణుడు నా బిడ్డ, నేను చెప్పినట్టు వినాలి అనే ఒక ఈ కర్తృత్వ భావన ఉన్నది అమ్మగారికి. చివరికి అలసిపోయి, అసలు ఈ శ్రీకృష్ణుడు నా బిడ్డ ఏంటి, నేనేంటి, అసలు నేనెవరును, అందరం కూడా పరమాత్మలోనే ఉన్నాం కదా, అంతా పరమాత్మయమని ఎప్పుడైతే ఆవిడ పూర్తిగా అహంకారం, మమకారం విడిచిపెట్టిందో, అండపిండ బ్రహ్మాండం వ్యాపించి ఉన్న పరమాత్మ కృష్ణ ఆ అమ్మగారి చిన్నపిల్లడిగా చిక్కిపోయి ఆ యొక్క స్తంభాన్ని కట్టేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. ఎందుకు? అందుకే ప్రేమ భక్తికి ఈశ్వరుడు మనకు లొంగుతారు. ఈశ్వరుడు అహంకారంతో పోతే ఏమవుతుంది? హిరణ్యకశిపుడిలాగా అవుతుంది. కుత్ర నారాయణ కుత్ర అస్తి కోన్యో సదృశోమయ, నాకంటే సమానంగా తుల్యంగా ఎవరు లేరు, నేనే ఈశ్వరుణ్ణి అనే ఓ భ్రమలో పడిపోతారనమాట హిరణ్యకశిపుడిలా. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారము, సకల కోరికలు జారిపోయినాయి, విద్యతే హృదయ గ్రంథి అంటారు. మీ హృదయములో నాటుకుని ఉన్నటువంటి ఈ ముడి అజ్ఞానంతో కూడి కోరికల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క కోరికలు ఉన్న కర్మలు అన్ని దగ్ధమైపోయినాయి. మీ జ్ఞానాగ్నిలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం భస్మసాత్ కురుతే తథా, భస్మం అయిపోయినాయి అన్నమాట. మీ యొక్క అజ్ఞాన జ్యోతిలో, మీ యొక్క అజ్ఞానం అంతా మీ జ్ఞాన జ్యోతిలో భస్మమయ్యింది. అజ్ఞానం అనే ఇవన్నీ ఉన్నాయి కదా, పిడకలు, కర్రలు, ఇవన్నీ మీ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోయినాయి, భస్మమైంది. ఆ భస్మం తీసుకొని మీ యొక్క నుదుటి భావములు పెట్టుకున్నారనమాట ఇప్పుడు. కాబట్టి ఈ విధంగా కోర్టులు లేకుండా, అహంకార మమకారాలు లేకుండా ఉంటూ శశాంతి అధిగచ్చతి, పరమశాంతి శివ చిదానంద రూప, ఆ స్వరూపం యందే స్థితులై ఉంటారు. చివరిది అద్భుతమైనటువంటి ఆఖరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ, ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ, నైనాం ప్రాప్య విముహ్యతి, నైనాం ప్రాప్య విముహ్యతి, నైనాం ప్రాప్య విముహ్యతి, స్థిత్వా స్యామంతకాలేపి, స్థిత్వా స్యామంతకాలేపి, స్థిత్వా స్యామంతకాలేపి, బ్రహ్మ నిర్వాణమృచ్చతి, బ్రహ్మ నిర్వాణమృచ్చతి, బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇక్కడ ఈ ఆఖరి శ్లోకం ఎలాంటి స్థితి అంటే, ఏషః ఇదే, ఏ అర్జున ఈ స్థితినే బ్రహ్మస్థితి అంటారయ్యా. బ్రహ్మస్థితి అంటే ఎక్కడో, ఓహో ఎక్కడో ఒక క్షీర సముద్రంలోను, లేకపోతే ఎక్కడో కైలాసంలోను, లేకపోతే పరంధాం పరలోకములోను, ఇవి కావు. ఈ స్థితియే బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి అంటారు అంటాడు. ఏ పార్థ, ఏ పృత పుత్రుడైనటువంటి అర్జున, ఈ స్థితినే, ఏదైతే మనము సకల కోరికలు లేకుండా నిర్మము నిరహంకారంతో ఉంటూ స్థిరంగా ఉంటూ ఆ పరమశాంతిలో ఎవరు ఉంటున్నారో ఆ స్థితిని సముద్రం వలె నిలకడగా స్థిరంగా పరిపూర్ణంగా ఉన్నారు. ఆ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఏమంటారు? బ్రాహ్మీ స్థితి అంటారు. నా ఏనా
అంటే ఏనాం ప్రాప్య నా విముహ్యతి. ఏనాం అంటే అటువంటి బ్రాహ్మీ స్థితి, స్థిత ప్రజ్ఞత, ఆ స్థితిలో ఉన్నవారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో భ్రమకి లోను కారు. ఏనాం ప్రాప్య నా విముహ్యతి. మళ్ళీ వారు ఎటువంటి మోహములో పడరు. ఎందుకు పడరు? ఎందుకంటే పాలుగా ఉన్న మనస్సు అంతర్ముఖానికి మరలించి నెయ్యిగా మారారు. నెయ్యిగా మారినటువంటి మనస్సు నీరుగా ఉన్నటువంటి జగత్తులో కలిసిన ఆ నీటితో మమేకం కారు. మీ అందరికీ కొబ్బరి బొండాల గురించి తెలుసు. కొబ్బరి బొండం చెట్టు చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి కొబ్బరి బొండం పచ్చిగా ఉందండి. రా కొబ్బరి బొండం పచ్చగా ఉంటుంది, చాలా పచ్చిగా ఉంటుంది లేత కొబ్బరి బొండం. ఎత్తు నుంచి కింద పడింది అనుకోండి, ఏమవుతుందండి? లోపల నుండి పగిలిపోతుంది. అంటే అజ్ఞాని ఈ మృత్యు భయంకి అలా ఉంటాడనమాట. ఆత్మ శరీరం అంటూ రెండు ఏముండవు ఆయనకి, అంతా కలిసిపోతుంది కొబ్బరి బొండం అలా. లోపల యొక్క కోరు బయట పొర రెండు కలిసిపోయి ఉంటాయి అజ్ఞానులకి. అందువలన మృత్యు భయముతో ఎంత భయంకరమైనటువంటి ఆందోళన అలజడులతో శోకంలో మునిగిపోతారన్నమాట. కానీ ఆ కొబ్బరి బొండం కొంత కాలంకి లోపల కూర అలాగా కొబ్బరికాయగా అయిపోయి లోపల అలాగ కొబ్బరికాయగా పరిణితి చెందింది అనుకోండి. లోపల ఉన్న పొర తేలికైపోతుంది, ఎండిపోయి. అదే కొబ్బరి బొండం పైనుంచి పడినా ఏమీ పగలదు. అంటే సాధకులు కూడా పచ్చి కొబ్బరి బొండము నుండి లోపల కొబ్బరికాయ ఎలాగైతే పరిణితి చెందిందో ఆ విధంగా పరిణితి చెందుతారు. ఆ స్థితి. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే ఆ స్థితి ఇదే బ్రాహ్మీ స్థితి పార్థ. దీన్ని ప్రాప్య అంటే ఈ స్థితిలో నిరంతరము ఎరుకలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఈ ప్రపంచం నామరూపకమైనటువంటి సంసార బంధనంలో మళ్ళీ చిక్కుకోరు, అంటుకోరు, తగులుకోరు అని చెప్తున్నా. స్థిత్వాస్యా అంటే ఈ స్థితిలో ఉంటూ జీవన్ముక్తులుగా ఉంటారు. దీన్నే జీవన్ముక్తి అంటారు. ఇది ఎలా వచ్చింది? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, శ్రవణ మనన నిధిధ్యాసం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్య భజ గోవిందములో చెప్పారు. కాబట్టి ఈ జీవన్ముక్తి స్థితి అంత ఆనందంగా శ్రీకృష్ణుడి వలె కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. మరి అలా ఎంతవరకు స్వామీజీ, ఎంతవరకు కృష్ణ అంటే ఏముందండి? శరీరం అనేది ఇక మీకు ఒక ఆనిముత్యం ఆభరణంలా మారిపోయింది, ఒక కారు, ఒక వెహికల్గా మారిపోయింది. దాని మీద మీకు ఎటువంటి పూర్తిగా భయం లేదు. ఎప్పుడు పోయినా అప్పుడు అలా జారిపోతుంది. ఎలా జారిపోతుంది? ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎలాగైతే బాగా పండిపోయిన దోసపండు ఆ యొక్క కొన ఇలాగంటే ఊడిపోయినట్టు శరీరం కూడా మీ నుండి ఆ చిదానంద రూప శివోహం బ్రహ్మాండం వ్యాపించి ఉన్న ఆ శివునిలో మీరు లయమైనప్పుడు ఆ శరీరం అలాగ జారిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. మీరు శాశ్వతమైనటువంటి ఆ శివ విష్ణు తత్వంలో లయమైపోతారు. దానిని విదేహముక్తి అంటారు. దాన్ని ఏమంటారు? విదేహముక్తి. మరి ఆ స్థితి ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ మీకు కలిగింది, ఎలా కలిగింది? ఈ యొక్క జ్ఞానతత్వాన్ని, జ్ఞానయోగాన్ని ముందు శ్రవణం చేశారు. వాటి యొక్క సంశయములన్నీ కూడా నివృత్తి చేసుకుంటే మరణమైంది. తద్వారా
ఆ నిశ్చయమైనటువంటి ఆ జ్ఞాన నిష్ఠలో నిరంతర చింతనలో ఉండడాన్ని నిధిధ్యాసనం అంటాము. తద్వారా మీకు జ్ఞాన నిష్ఠ కలిగింది అంటే మీరే బ్రహ్మనిష్ఠులు అని అర్థం. స్థిత ప్రజ్ఞులు, దాన్ని జీవన్ముక్తి అవస్థ. ఆ జీవన్ముక్తి అవస్థ అంతా గడిపి తద్వారా మీరు పూర్తిగా ఆ యొక్క శరీరం అనేది ఇప్పుడు కూడా మీకు శరీరం అనేది ఉన్న దాని మీద మీకు ఎటువంటి మమేకము, ఆరాటము, ఆకర్షణ ఉండదు. కాబట్టి దానిని విదేహముక్తి అంటారు. అయితే జీవన్ముక్తికి ప్రారబ్ధ కర్మ ఉంటుంది కదా స్వామి. కర్మ అనేది ప్రారబ్ధము వచ్చింది, జ్ఞానం కలిగిన వెంటనే ఆ శరీరం అనేది చనిపోలేదు కాబట్టి ప్రారంభం ఉంటుంది కదా. ఉంటుంది. ఎలా ఉంటుంది? స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాను మనము స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అయినప్పటికీ ఫ్యాను ఆగదు. కొంతకాలం పాటు ఫ్యాను, కొంత సమయం పాటు ఫ్యాను తిరుగుతూ 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 ఆగుతుంది. ఒక క్లాత్ అంటే ఒక గుడ్డ అగ్నితో దగ్ధమైంది అనుకోండి, భూమి మీద ఉంటే అది అలా గుడ్డలాగే మనకు కనిపిస్తుంది. ఇలా టచ్ చేస్తే మొత్తం బూడిదైపోతుంది. అదేవిధంగా కొన్ని విత్తనములు మనము స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి ఇలాగ వేయించామనుకోండి, అవి తినడానికి బాగుంటాయి కానీ మొలకెత్తడానికి పనికి వస్తాయా? పనికి రావు. ఆ విధంగా ఒకసారి మనము ఒక దేనికైనా కొట్టాలని ఒక రాయి ఇలా విసిరామనుకోండి, మధ్యలో ఒక వ్యక్తి కానీ ఆవు కానీ వచ్చిందనుకో, అమ్మో వద్దు వద్దు వద్దు, తగలొద్దు, కొట్టొద్దు, తగలొద్దు అన్నామనుకోండి, ఆ రాయి ఆగుతుందా? ఆగదు. అలాంటిదే ఈ ప్రారబ్ధ శరీరం అనేది పూర్తిగా ఒక ఎక్స్పీరియన్స్, అనుభవాలు పొందిన తర్వాత నాశనం అవ్వాలని శరీరం వచ్చింది కాబట్టి అంతవరకు ఉంటుంది. కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే రమణ మహర్షికి ఈ భుజం పైన క్యాన్సర్ వచ్చిన చెలించేవారు కాదు. అదేవిధంగా రామకృష్ణ పరమహంసులకి ఈ గొంతుక యందు క్యాన్సర్ వచ్చిన, అంటే శరీర భావన వచ్చినప్పుడు ఏమైనా కొంచెం విలపించి ఉండుగాక, కానీ వీలైనంత వరకు ఆత్మస్థితి యందు ఉంటే నవ్వుతూ డ్యాన్సులు వేసేవాళ్ళట, ఆయన నాట్యం చేసేవాడు. అది ఆ బ్రాహ్మీ స్థితి. అందువలన ఇప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయం అద్భుతంగా విజయవంతంగా పరిపూర్ణంగా సమాప్తమైంది. దీని అంతటికీ మీరందరి కారణం కాబట్టి మీ అందరికీ ధన్యవాదములు. ఇంకొకటి ఏంటంటే 2వ అధ్యాయం అనేది ఒక బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్స్ లాంటిది అనమాట. పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా బిల్డింగ్ ఉంటుంది. వాస్తవానికి బిల్డింగ్ అంతటికి ఆధారము ఆ పిల్లర్సే. ఈ 2వ అధ్యాయమే భగవద్గీత భవనానికి ఈ 2వ అధ్యాయం పిల్లర్స్ లాంటిది. అయితే మొన్న ఒక ప్రశ్న ఒక అమ్మగారు అడిగారు, ఆ ప్రశ్న ఇప్పుడు టేకప్ చేస్తా. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. మొన్న ఒక అమ్మగారు యథార్థంగా వాస్తవంగా ఉన్న భక్తి అంటే ఏమిటి స్వామీజీ? మరి మనం చూస్తున్నాము ప్రతి టెంపుల్లోనూ యాత్రలు చేస్తారు, భజనలు చేస్తారు. మరి భక్తి ఛానల్స్ అంటే వాటికి గిరాకీ ఎక్కువ, ప్రాచుర్యం ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు భక్తి ఛానల్ అడావుడి ఫుల్గా ఉంటుంది. అదేనా అంతిమమైనటువంటి అసలైన భక్తియా? పైన ఏమైనా ఉన్నదా అని ప్రశ్న. నేను ఒక చిన్న సందేహం నాకు ఏంటంటే,
మన పిల్లలకి డాక్టర్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి కిండర్ గార్డెన్లో ఎల్కేజీలోనే జాయిన్ చేస్తాము. అక్కడ నుండి హై స్కూల్కి వెళ్ళాలి, అక్కడ నుండి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఎంసెట్ రాసి దాంట్లో ర్యాంక్ బట్టి ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేయాలి, అప్పుడు పూర్తి స్థాయి డాక్టర్. కానీ మనం ఎలిమెంటరీ స్కూల్ చాలా బాగుంది, ఎలిమెంటరీ స్కూల్లో 100 మంది పిల్లలు వచ్చారు కాబట్టి ఆడియన్స్ చాలా ఎక్కువగా ఉన్నది, ఇక ఆ యొక్క టీచరు నాకు ప్రాచుర్యం, ఆడియన్స్ చాలా ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళని అక్కడే ఉంచేశారనుకోండి జీవితాంతం, అది వాళ్ళకి చాలా ప్రమాదకరము. అందుకే ఎలిమెంటరీ స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే హై స్కూల్కి వచ్చేసరికి 75 మంది అవుతారు, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 50 మంది అవుతారు, డిగ్రీకి వెళ్ళేసరికి 25 మంది ఉంటారు, పీజీ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు, పిహెచ్డి చేయడానికి 4 మిగులుతారు. వాళ్ళు రీసెర్చ్లో విజయవంతంగా చేసి ఏదైనా ఆవిష్కారం చేస్తే నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్గా ఒక్కరు వస్తారు బయటికి. అందువలన ఓహో పిహెచ్డి చేసిన 4 ఉన్నారుగా, నేను చూడండి, నేను క్లాస్ చెప్తే 100 మంది ఉన్నారు ఎక్కడ? ఎలిమెంటరీ స్కూల్లో. అందువలన మన ప్రవచనకారులు ఆడియన్స్ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి వాటిని వదులుకోకూడదని జీవితాంతం చెప్పిన పాఠాలు, చెప్పిన భక్తే, ఆ పుణ్యక్షేత్రము, ఆ ప్రదేశము, ఆ కాలము, ఆ ద్వారబంధం దగ్గర ముగ్గులు, అక్కడ జ్యోతులు, అక్కడ తిలకములు, ఆ పత్రి తీసుకురావాలి, ఆ ఆకులు తీసుకురావాలి, ఆ జలాలు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఆరంభములో చాలా అవసరం. ఇది ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు లెవెల్. మరి భక్తి గురించి ఎవరు బాగా చెప్తారు? నారద మహర్షి కంటే ఎవరైనా బాగా చెప్తారా? మీరు చెప్పండి. ఆయన ఏమన్నాడు భక్తి అంటే? పరమ ప్రేమ రూప అమృత స్వరూప భక్తి అని చెప్పారు ఆయన నారద భక్తి సూత్రాల్లో. మరి ఆది శంకరాచార్యుల కంటే భక్తులు గాని జ్ఞానులు గాని ఎవరుంటారు? ఆయన ఏమన్నారు వివేక చూడమనిలో? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మీ ఆత్మస్వరూపము యందు అనుసంధానమై ఉన్నప్పుడు ఆపూర్యమానం అచల ప్రతిష్ఠ సముద్రం వలె పూర్ణత్వ స్థితిలో ఉండేటప్పుడు మీ నుండి బయట ప్రకటమయ్యే దాన్నే పరమ ప్రేమ భక్తి అంటారు అని చెప్పాడు శంకరాచార్య. అందువలన మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయనిది ఏమిటంటే, మనం ఆరంభములో ఒక్క రూపాన్ని, అంటే ఒక రామ గాని, కృష్ణ గాని, శివ గాని, గణేష్, దేవి, ఏ రూపమైన, ఏ బాబా గురువు ఏ రూపమైన తీసుకోండి, ఒక్క రూపానికి మీరు అనుసంధానం అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టెప్, ఆ ఒక్క ఇష్టదేవత అనే రూపమే సకల రూపముల్లో దర్శించాలి. 2వ స్టెప్ అది. 3వ స్టెప్ అంటే ఏకరూపము అనేక రూపము నుండి అరూప స్థితికి వెళ్ళాలి. ఏంటి అరూప స్థితి? చిదానంద రూప శివోహం శివోహం. అలా కాకుండా మనం కేవలము ఒకే రూపం పట్టుకొని ఆరంభంలో పట్టుకొని మన బిడ్డ జీవితాంతం హై స్కూల్లో చదువుతుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంటది. వాడు ఎప్పుడు డాక్టర్ కావడు కదా, అలాగా జీవితం వ్యర్థమవుతుంది. అందువలన మనము ఈ ఒక్క రూపాన్ని పట్టుకొని ఏలాడుతూ ఈ దేవుడే గొప్ప, ఈ మంత్రమే గొప్ప, ఈ దేవుడని ఒకే రూపంలో ఆగిపోయి, నేను చనిపోయిన తర్వాత విమానం వస్తుందని సినిమాలు చూసి అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎవరున్నారు? క్షీరసాగరంలో లక్ష్మీనారాయణ ఉన్నారు. హరి ఓం లక్ష్మీనారాయణ గారు, చాలా ధన్యవాదములు నాకు స్వాగతించినందుకు అని అన్నామనుకోండి, లక్ష్మీనారాయణ ఏమంటాడు? ఓకే చాలా ధన్యవాదములు, ఇక వెళ్ళండి అంటారు. ఎందుకంటే ఆ క్షీరసాగరంలో మీకు స్థానం లేదు, ఇల్లు లేదు అక్కడ. లేకపోతే గౌరీశంకర్, హరి ఓం కాదు, ఓం నమ శివాయ, గౌరీశంకర్ గారు చాలా ధన్యవాదాలు మమ్మల్ని స్వాగతించినందుకు కైలాసానికి. గౌరీశంకర్ కూడా ఏమంటారు? సరే వెళ్ళండి, మంచిదే, అయిపోయిందంట. ఇలాంటి ఈ మీటింగులు, ఈ దర్శనాలు ఆరంభంలో మనకి స్ఫూర్తిస్తాయి, కానీ ఆఖరిలో మీరు ఏ స్థితికి చేరుకోవాలి? మీ అంతర్యామి స్థితిలో చేరుకోవాలి.
అదే విష్ణువు, అదే ఆత్మారామ, అదే చిదానంద రూప శివ. ఆ శక్తి కలిపేదే హనుమాన్. అందుకే బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం హరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాస్మరణాత్ భవేత్. ఆ ఆంజనేయుని మీరు ఆశ్రయిస్తే మీ ఆత్మస్వరూపానికి అవలీలగా తీసుకెళ్తారు. అలాగే జానకి మాతను, ఆ సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడికి కల్పించినటువంటి ఘనత, ఆ యోగ ఎవరు యోగము? హనుమానికి యోగా అంటారు. కాబట్టి అందరం కూడాను హనుమంతుణ్ణి ఆశ్రయించి ఆత్మారాముని చేరుకోవడమే మన జీవిత లక్ష్యం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.